ఎంతో రుచిగా ఉండేటువంటి మునక్కాయ ఎగ్ పొరోటా కర్రీ కోసం మనం ఇక్కడ 6 ఎగ్స్ వాడుతున్నానండి నేను. ముందైతే బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ఒక 3 వాడుతున్నానండి నేను. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, టీ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా అది ఫ్రై అవుతుండగా ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అది వేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తాము. అది చక్కగా ఫ్రై అవుతుండగా ఈ సైజులో కట్ చేసుకున్నటువంటి మునక్కాయలని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటాము. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుని, కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. ఇంకా ఎగ్స్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నానని చెప్పాను కదా. ఎగ్స్ అన్నిటినీ కూడా మంచిగా పాన్ లో వేసేసుకున్నాను. టీ స్పూన్ నూనె వేసుకున్నాను. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని దానికి సరిపడా అదంతా దగ్గరికి ఈ విధంగా మంచిగా కలుపుకున్నట్టుగా చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఉడుకుతున్నటువంటి మునక్కాయ కర్రీలో వేసేసుకుంటాం అనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇది వైట్ రైస్ కానీ లేదా రోటీకి కానీ, పుల్కాకి కానీ, చపాతీకి కానీ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు కావాలంటే మునక్కాయ కర్రీలోనే డైరెక్ట్ గా కూడా ఎగ్ వేసేసుకుని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మునక్కాయకి ఆ ఎగ్ మిశ్రమం కోట్ అయిపోతుంది అనమాట. ఇలా సెపరేట్ గా చేసుకుంటే ఏంటంటే మునక్కాయలా ఉంటుంది, ఎగ్ పీస్ అలా కనిపిస్తూ ఉంటుందండి. దేనికదే విడివిడిగా ఉంటుంది అనమాట. అందుకని ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.